చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధిలోకమని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవుని స్తోత్రం కలగా. ఎందుకు ప్రభువారు రోగులు శుద్ధులుగా చేస్తూ ఉన్నారంటే అనేక మంది జీవితాలలో కుష్ఠరోగులకి ఏ వైద్యం కూడా వాళ్ళు శుద్ధి చేసే విధానం అదివరకు లేదు. కనుకనే దీన్ని పాపరోగంగా పరిగణించి ఎక్కడ దేవునికి వెలుపటి ఉంచేవాళ్ళు వీళ్ళందరినీ కూడా. అలాంటి వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఎవరు ప్రేమిస్తారు? చూడండి, బంధువులే నెట్టేస్తారు, బంధువులే త్రోసేస్తారు. అవునా కదా? చూడండి, కరోనా వచ్చినప్పుడు సొంత బంధువుల దగ్గరికి వెళ్ళలేదు. అవునా కదా? ఎవరు వెళ్ళలేదు. హాస్పిటల్లో కూడా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళి వాళ్ళని ఆపేద పగలించే వాళ్ళు లేరు. భయంకరమైనటువంటి స్థితిలో అనేక మంది చనిపోయారు. కానీ ఈ రోగము, కుష్ఠరోగం అనేది అది కొనుక్కుందనమాట, తినేస్తే వెళ్ళిపోయింది. మీరు కుష్ఠరోగం ఉన్నప్పుడు చేతులు వేళ్ళు కానీ, కాళ్ళు వేళ్ళు కానీ, మోకాళ్ళు కానీ, చేతులు కానీ కొనుక్కొని తిని వాటి నుంచి రసంగా కారుతా ఉండేది. భయంకరమైనటువంటి స్థితి. అలాంటి స్థితిలో అయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ముట్టుకుంటే మనకి కుష్టి వచ్చిందని ఊరికి బయట వాళ్ళని నెట్టేసేవాళ్ళు. అలాంటి ఆయన దగ్గరికి వచ్చేది యేసు ప్రభువారు. అలాంటి ఆయన దగ్గరికి చూడండి, ఈ లోకంలో భయంకరమైనటువంటి పాపులు ఉంటారు. అలాంటి వారు కూడా ఎక్కడ శుద్ధి పొందుకోగలుగుతారు? పాపం విమోచన ఎక్కడ కలిగింది? సహోదరుని ప్రేమించలేని వాళ్ళలో ఏముండిద్ది? ప్రేమ ఉండిద్దా? పాపం ఉండిద్దా? పాపం ఉండిద్ది. సహోదరుని ప్రేమించిన వాళ్ళలో పాపం ఉండిద్ది. చాలా మంది తెలుసుకోలేరు. ఈ లోకంలో జీవితం కొద్దిగాని ఆ కొద్ది జీవితాన్ని అందరితో ప్రేమగా, ఆప్యాయతలుగా, మంచిగా, చక్కగా గడపాలని ఆలోచన ఏం చేస్తారు? జనం పోగొట్టుకుంటారు. చూడండి, వైరాలు పెట్టుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు, ప్రేమను చూపించలేరు, కఠిన హృదయాలు కలిగి. అలాంటివి చూడండి ఏ సైడ్ ఎక్కడ కూడా కనబడవు. చూడండి, ఇక్కడ ప్రభు ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి ఉన్న ప్రాంతానికి వచ్చాడో ఆ కుష్ఠరోగి ప్రభుని అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా, నన్ను శుద్ధినిగా చేయవా అని అడుగుతా ఉన్నాడు. చూడండి, ఈ రోజున అయ్యా పాపంలో ఉన్నవారు, అపరాధాల్లో ఉన్నవారు, మోసాల్లో ఉన్నవారు, చెడ్డ కార్యక్రమాల్లో ఉన్నవారు ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, ప్రభా ఎప్పుడు పాపానికి నా మనస్సు బానిసగా ఉండకూడదు కనుక నన్ను శుద్ధినిగా చేయా అని ప్రభుని అడిగితే ఈ కుష్ఠరోగిని శుద్ధి చేసినట్టే ప్రభువారు శుద్ధీకరణ చేస్తారు. అందరూ హృదయాలను మంచి మనసును ఇస్తారు, వినయ విధేయతలను ఇస్తారు, చక్కని జీవితాన్ని ప్రభువారు అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకప్పుడు ప్రభు నెలనప్పుడు మనం కూడా మంచివాళ్ళగా ఎవరు పిలవలేదు మనల్ని. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత మన ప్రవర్తన బట్టి అనేక మంది మనల్ని మంచిగా పిలవగలుగుతాం. అనేక మంది ఎదుట మనము సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు ప్రభు అన్నాడు, చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధులో కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగము యేసు ప్రభు నోటి మాట ఎప్పుడైతే వారి చెవుల్లో పడిందో వానిలో ఉన్నటువంటి ఆ పాప రోగం అంతా కూడా, ఆ బ్రతుకంతా కూడా మారిపోయింది. శరీరానికి స్వస్థత వచ్చేసింది, హృదయానికి కూడా స్వస్థత వచ్చేసింది, మంచిగా శుద్ధుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్కు ఎవరి హృదయాంతరంగంలోకి వెళ్ళి క్రియ జరిగించిందో, ఎవరి హృదయంలోకి దేవుని మాట పనిచేసిందో వారి బ్రతుకులు మారిపోతాయి, వాళ్ళ అనారోగ్య స్థితి కూడా మారిపోయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయము, అందరూ విందాం. మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 19వ వచనాన్ని, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించినవి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 కంపల నిండా ఎత్తిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు చెప్పండి?
5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభువు చేతికిస్తే, చూడండి, యేసు ప్రభువు చేతికిస్తే యేసు ప్రభువు పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తులు సమర్పించి వాటిని విరిచి శిష్యులకి అప్పగిస్తే వాళ్ళు అది తీసుకెళ్లి గంపంలో ఎత్తుకొని అందరికి పంచుతా ఉన్నారు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు లెక్క పెట్టలేదు. పురుషులు లెక్క పెడితే 5,000 మంది పురుషులు 50 మందిగా పంక్తులు తిరిగి కూర్చున్నారు. వాళ్ళందరూ శిష్యులు వడ్డించారు. వడ్డిస్తే వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత మళ్ళా 12 గంపలు మిగిలిన, అంటే ఆది అపోస్తలులు ఇంకా పరిచయం అప్పగించబడి ఉన్నది. అర్థమవుతుందా? యేసు ప్రభువారు ఏ కార్యం చేశారో, యేసు ప్రభువారు జనం ఎలాగో తృప్తిపరిచారు, యేసు ప్రభువారు జనం ఎలాగో స్వస్థపరిచారు, యేసు ప్రభు ఎలాగో చనిపోయి బ్రతికించారు, అలాగనే శిష్యులకు కూడా ఆ పరిచర్య ప్రభువారు ఇంకా మిగిల్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రభువు వెంబడించే వారందరూ కూడా ఆ పరిచర్య మిగిల్చాడు. దేవుని ద్వారా అద్భుతాలు చేసే పరిచర్య మిగిల్చాడు. కానీ ఈ లోకంలో ఉన్నవారేమో ధనం మీద ఆశ కలిగి తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టేసి, తండ్రి పనిని పక్కన పెట్టేసి, కుమార్ చిత్తాన్ని నెరవేర్చకుండా ధనం కోసం, డబ్బుల కోసం జీవితాన్ని ఏం చేసుకున్నారంటే లోభాలకు అప్పగించేసుకుంటా ఉన్నారు, అబద్ధానికి, మోసానికి అప్పగించుకుంటా ఉన్నారు. అందుకే దేవుని బిడ్డ కుటుంబాలలో దేవునితో సంచారం చేయట్లా, దేవుని బిడ్డ కుటుంబాలలో పరిశుద్ధతను సంచారం చేయట్లా, దేవుని బిడ్డ హృదయాలలో దేవుని ఆత్మ ఉన్నట్లేదు, దేవుని బిడ్డ హృదయాలలో దేవుని ఆత్మ ఉన్నట్ల, దేవుని బిడ్డ హృదయాలలో దేవుని తలంపులు రావడంలా దుష్టాత్మ తలంపులు కలుగుతా ఉన్నాయి, దుష్టాత్మలు ఏలుబడి కలుగుతా ఉంది. అందుకే చెడ్డ మాటలు పలుకుతా ఉన్నారు, అబద్ధ మాటలు పలుకుతా ఉన్నారు, మోసాలు చేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ధనం కోసం, పూట గడవటం కోసం దేవుని బిడ్డలై ఉండకుండా సాతాను బిడ్డలుగా మారిపోయి ఈ లోక జీవనాన్ని నమ్ముకుంటా ఉన్నారు. ప్రభు మమ్మల్ని అందుకు పిలవలేదు, ప్రభు మనల్ని ఎందుకు రక్షించారు? దేవుని బిడ్డగా ఆలోచించాలి, దేవుని బిడ్డగా తలంచాలి, దేవుని బిడ్డగా మాట్లాడాలి. దేవుని దూతలు చక్కగా మనతోనూ మన గృహాల్లోనూ పరిచయం దేవదూతలు సంచరించేటట్లుగా యథార్థ హృదయమై నీతిమంతులు నడుచుకునే అనుభవాన్ని మనం రావాలని ప్రభు మనల్ని రక్షించాడు. దేవుని స్తోత్రం కలగాక. ఇక్కడ మనం చూస్తే పిల్లల్లాగా 5,000 మందిని సంతృప్తి పరిచాడు ప్రభు. శిష్యులైతే అందరికీ తృప్తి పొందిన తర్వాత ఇంకా 12 గంపల నిండా ఆ 5 రొట్టెలు 2 చేపలు ప్రభు ఇచ్చిన ముక్కల్ని చక్కగా గంపల నిండా దేవుని స్తోత్రం కలగాక. దేవుని కార్యాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూడండి. దేవుని స్తోత్రం కలగాక. మా ముందు దేవుడు ఎంత ఉన్నతంగా ఉన్నది అనుకుంటావు. నేను పని సంపాదించకపోతే నాకు జరగదనుకుంటున్నావేమో, నువ్వు ఆ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు జరగదని భయం అవసరం లేదు. చూడండి, శిష్యులు ఎప్పుడు కూడా పని చేయలేదు, కష్టపడలేదు, ప్రభుని వెంబడించారు. ప్రభు వాళ్ళని గొప్పగా పోషించాడు. ఆశీర్వాదము, ఆయన దీవెన ఎప్పుడు తక్కువ కానీ నీ కుటుంబంలో ఆహారానికి పొదువు అనేది ఉండనే, నీ ఒంట్లో బలహీనత ఉండనే ఉండదు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు, ప్రభుని వెంబడించు ప్రారంభిస్తే దేవుని ఆత్మతోడే నడిపిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమిత్రులారా, లూకా సువార్త 7వ అధ్యాయం 13-14 చదువుకొని ముగించుకుని చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 7:13-14 చదవండి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి 7వ వద్ద నామతో చెప్పి దగ్గరకు వచ్చి ఆడిని ముట్టగానే మోయిచున్న వారు నిలిచి, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాను. ఆయన అతనిని తన తల్లికి అప్పగించు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభు చేసే కార్యాలు ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా ఎంత ఉన్నతంగా ఉన్నవో చూసారా. ఒక విధవరాలి కుమారుడు చనిపోయి మోసుకుని పోగొడతా ఉంటే ప్రభు ఎదురుగా వచ్చి ఆ పాడను ముట్టాడంట. ప్రభు పరిశుద్ధులు ఆ పాడను ముట్టి ముట్టగానే వాళ్ళు ఆగారంట. ప్రభు అంటున్నాడు ఏడవద్దని చెప్పి, చిన్నవాడా చూసారు అక్కడ రాబడిన మాట ఏం మాట చదవండి మళ్ళీ. ఏమన్నా ప్రభు ఏమంటున్నాడు?
ప్రభు ఆమెను చూసి ఆమె కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ఆడిన ముట్టగా మోయిచున్నవారు పిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మ నీతో చెప్పుచున్నాను అనగా, చూసారా ప్రభు అంటాడు ఏడవద్దు అంటున్నాడు. ఆమె ప్రభు అంటాడు ఏమని చెప్పండి, అమ్మా నువ్వు ఏడవద్దు అంటున్నాడు. ప్రభు ఓదార్చే దేవుడు, ప్రభు ఓదార్చే దేవుడు, ప్రభు కనికరపడే దేవుడు, ప్రభు ప్రేమను ఆప్యాయతను కనబర్చే దేవుడు. స్తోత్రం కలుగుగాక. అందరినీ అలానే చూస్తాడు. మనమే ప్రభు దగ్గరగా జీవించలేకపోతా ఉన్నాం. లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నాం, లోకంలో ధనాన్ని ప్రేమిస్తున్నాం, కానీ ప్రభుని హృదయపూర్వకంగా మనస్సు పూర్వకంగా త్రికరణ స్థితితో ప్రేమించలేకపోతా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీవు ఒక తీర్మానం చేయి. ప్రభా నిన్నెందుకు నేను ప్రేమించలేకపోతా ఉన్నాను, నువ్వే కొదువు నాకు జరగించే దేవుడు కాదు, నేను నిన్నే నమ్ముకొని నీలోనే జీవించాలి, నీ కొరకే జీవించాలి, అటువంటి మంచి మనస్సు నాకు దయచేయమని ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? చూడండి, కుటుంబాలను వర్ధన చేసే దేవుడు ఆయన. నువ్వు కష్టపడి ఏదో అవుతావు అనుకోండి, ఏం అవ్వలేవు. ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవాన్ని మాత్రం తప్పకుండా స్వాధీనపరుచుకుంటావు. ఆత్మకు మరణం లేదు. శరీరాన్ని చంపేసుకోవచ్చు ఎవరైనా కానీ, శరీరాన్ని సూసైడ్ చేసుకుని చంపేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చంపేసుకోవచ్చు, లేకపోతే వృద్ధాప్యం చచ్చిపోవచ్చు, కానీ శరీరం, కానీ ఆత్మకు మాత్రం మరణం లేదు. ఆత్మను గురించిన జ్ఞానం అనేక మందికి లేక దేవుని వెంబడించలేకపోతా ఉన్నారు, దేవుని మార్గం నడవలేకపోతా ఉన్నారు. నీ ఆత్మను గురించిన జ్ఞానము ప్రభు దగ్గరికి వచ్చి బైబిల్ని చదివి ప్రభు చెప్పిన మాటలు వింటే నీ ఆత్మకు జ్ఞానాన్ని ప్రభు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత ప్రభు అమ్మా ఏడవద్దు అన్నాడు. ఏమన్నాడు? ఏడవద్దు అన్నాడు. ఓదార్చి వాడిని ముట్టి చిన్నవాడా లెమ్ము అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాక్కు శక్తి ఉంది కనుక చనిపోయినటువంటి ఆ చిన్నవాని దేహము మరలా జీవాన్ని పొందుకొని ఆయన ఆత్మ మళ్ళీ అందులోకి ప్రవేశించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ప్రభు అన్నాడు నేనే మార్గము నేనే జీవం అన్నాడు. అంటే ఆయనలో ఉన్న జీవాన్ని ఆ శరీరంలో పంపించగానే ఆ చిన్నవాని ఆత్మ అందులోకి వచ్చింది. అర్థమవుతుందా? చూడండి, ప్రభు జీవమై ఉన్నాడు కనుక ఆయన మాట మాట్లాడగానే ఆయన మాటలో ఉన్న జీవము ఆ డెడ్ బాడీలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే డెడ్ బాడీలోకి ప్రభు మాట జీవంగా వెళ్ళిపోయిందో వెంటనే ఆ చిన్నవాని ఆత్మ ఆ బాడీలోనికి ప్రవేశించింది. ఇక అన్ని అవయవాలు పనిచేయటం ప్రారంభించింది. యేసయ్య మాట్లాడితే చాలు పోయిన చూపు వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన మాట చెప్తాడంతే. కళ్ళు పనిచేయటం ప్రారంభిస్తాయి, గుండె ప్రారంభించింది పనిచేయటం, మెదడు ప్రారంభించింది పనిచేయటం, ప్రతి అవయవం కూడా పనిచేయటం ప్రారంభించింది. ఎందుకంటే పలికింది ఎవరంటే వాటిని కలుగు చేసిన ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నిర్మించాడు కనుకనే ఆయన నిర్మించిన నిర్మాణంతో పనిచేస్తా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమల, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించే జీవితకాలము ప్రభుకి ఇష్టంగా, ప్రభు దృష్టికి అనుకూలంగా నడుచుకునే వారముగా పరిశుద్ధులుగా మారాలి. ప్రభు చూసేవా, ప్రభుని అడగగానే ప్రభుని అయ్యా నీకు చిత్తమైతే నీకు ఇష్టమైన నన్ను శుద్ధునిగా చేయండి, శుద్ధునిగా చేసాడు. వాళ్ళందరూ ఆకలి కొని ఉంటే వాళ్ళందరికీ ఆహారం తృప్తి అనిచాడు. అలాగనే ఏడుస్తున్నటువంటి ఆ విధవరాలను చూసి తన కుమారుడు కూడా ఓదార్చి బ్రతికించాడు. చూసారండి, ప్రభు చేసే కార్యాలన్నీ కూడా మంచి కార్యాలు, ప్రభు చేసే కార్యాలన్నీ కూడా అందరిని ఆదరించే కార్యాలు, ప్రభు చేసే కార్యాలన్నీ కూడా అందరికి సమృద్ధిని కలుగు చేసే కార్యాలు. మంచి దేవుడు ఆయన. అందుకే అందరూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు ద్వారా రక్షణ పొందుకొని యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించడానికి చక్కగా తీర్మానం కలిగి ప్రార్థనతో కొనసాగుదాం. అందరూ తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాటలు దీవించి మన హృదయాల్లో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా.